మాకు అందలేదు సార్, తల్లి వందనం అందలేదు. గెలిచినప్పుడు గెలిచినగానే వేస్తామని తల్లి వందనము, అది 40 సంవత్సరాల డబ్బులు అన్నీ వేస్తామని చెప్పిన ఏ పథకం ఇంతవరకు లేదు. నెలకు 500 ఇస్తానన్న ఆ పథకం లేదు, నెలకు 500 పథకం కూడా లేదు. గెలిచినాడు అంతవరకు కానీ ఏ పథకం పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఏంది ఎట్లా, గెలిచిన ముందర బాగానే మాట్లాడాడు, గెలిచిన తర్వాత ఇంతవరకు ఒకరు తిరిగి చూడలేదు. మాకెళ్ళి గెలిచేదాకా 4 మాటలు మాట్లాడాను, గెలిచిన తర్వాత ఒకరు కూడా తిరిగి చూడటం లేదు. మా పరిస్థితి తెచ్చుకుంటే తినాలి, లేకుంటే ఏం లేదు. కష్టం చేస్తే కుండ ఎక్కుతుంది, కష్టం చేస్తే కుండ ఎక్కదు. మరి ఆ కష్టంతో మీ పిల్లల్ని చదివించుకోగలుగుతారా మీరు? చదివించగలదు సార్, ఫీజులు కానీ ఏం కట్టుకుంటాం, వచ్చేది 200, దాంట్లో ఏం కట్టుకుంటాం, ఏం చదివించుకుంటాం. అందుకే పిల్లలు పనికి పంపిస్తున్నాయి సార్, 2 నెలల పనికి పంపిస్తున్నా. చదివించాలి కదా, చదివించితేనే ఒక కుటుంబంలో మీకైనా కానీ ఫ్యూచర్ బాగుంటుంది. ఫస్ట్ జరగాలి కదా సార్, జరిగితే చదివిస్తాం, జరగకుండా ఏం చదివిస్తాం. తెచ్చుకోవాలి, తినాలి. పిల్లలు ఒక 2 రూపాయలు, మాకు 2 రూపాయలు అంటే జరుగుతుంది. మాకు ఒకరిని తేవాలి, 4 అంటే 4 పిల్లలు, 4 పిల్లలు మేము 6 మంది బతకాలంటే ఒకరి మీద 7 బతుకుతాం. ఆయన ఆడికి తెస్తాడు, ఆయన కూలికి పనికి పోతాడు, ఆయన తెస్తే ఎక్కడ తెస్తాడు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు. ముగ్గురు వాళ్ళు చదువుకుంటున్నారా? ముగ్గురు చదువుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల మీరు పనికి పంపించే పరిస్థితుల్లో ఉన్నారు. బాబు డిగ్రీ దాకా చదివించిన, డిగ్రీ 2nd ఇయర్ చేసి చేయించిన. ఏం ఇంటర్ స్కాలర్షిప్ ఏం పడలేదు, అందుకు వాడికి కూడా పనికి పంపిస్తున్నా. ఫీజు రియంబర్స్మెంట్ కూడా అందలేదు అసలు. నాకు లాస్ట్ ఎస్ఎస్ అని జగన్ ఉన్నప్పుడు పడిన 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పడే ముందు ఆయన ఎలక్షన్ అయిపోతే వేస్తాను చెప్పినాడు, ఇంతవరకు ఏ పథకం పడలేదు. ఇంకా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తున్నారు కదా అన్నారు కదా, అంటేనే గెలిపించిన. ఏడు ఇచ్చినారు, సంవత్సరం అయ్యా గెలిచి, ఇంకా 2 నెలలు సంవత్సరం గెలిచి, మరి మార్చి వస్తే సంవత్సరం, ఏప్రిల్ వస్తే సంవత్సరాలు. ఏ పథకం? నెలకు 500 ఇస్తారు అన్నారు, అది కూడా ఇస్తున్నారు, అది కూడా లేదు. మహిళలకి నెలకు 500 ఇస్తామని చెప్పినారు. 18 సంవత్సరాలు వస్తే 500 అన్నారు, అది పథకం కూడా లేదు. ఏం పథకం ఇచ్చినారు? ఏ పథకం వర్తీయలేదు. గెలిచినాడు అంతవరకే కానీ ఒక్క పథకం అయినా ఇంతవరకు వర్తీయలేదు. ఇంకేం పథకం వర్తిస్తారు సార్? ఇంకా మరి ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందమ్మా? వేస్ట్ పథకం ప్రభుత్వం అనిపిస్తుంది. ఇంకా ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వం వేస్ట్ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వేస్ట్, ఇంకా వేస్ట్లో వేస్ట్. గెలిచే ముందు ఇన్ని మాటలు మాట్లాడి, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడటం లేదు. ఇంకా అంతవరకు చాలా చెప్పాల్సింది. ఇంకా గెలిచిన తర్వాత పథకాలు ఇస్తుంటే, మహిళలకు అందిస్తుంటే, చెప్పిన వాగ్దానం చేస్తే బాగుంటుంది. సంవత్సరం అయింది గెలిచి, ఏ పథకం వర్తించింది ఇంతవరకు మాకు? అని ఏం చేసినాడు? మరి మీ పిల్లల్ని చదివించే మార్గం ఇంకోటి లేదంటారా? వాళ్ళకి పని చేయాల్సిందేనా? చదివిస్తాను సార్, ఇద్దరు చదివించుకుంటాం, ఇద్దరు పనికి పంపిస్తాను. 4 చదివించుకోవాలంటే మా సంవత్సరం ఉండాలి కదా సార్. ఇప్పుడు 4 పిల్లలు అనుకోండి, 2 పనికి పంపిస్తాం, 2 చదివించుకుంటాం. చిన్న పిల్లలు చదివించుకుంటాం, పెద్ద పిల్లలు పనికి పంపించుకుంటున్నాం. ఇదో జరగాలి కదా, మాకు జరగాలి కదా, మా సంవత్సరం చూసుకోవాలి కదా.